హలో, హాయ్. నేను మీ చైతన్య కల్లూరి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ చైతు కనెక్ట్స్. ఈ వీక్ వీడియోలో ఏంటంటే మన ఇండియన్ వెజిటేబుల్స్ ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి అండ్ వాటి కాస్ట్ ఎలా ఉంటాయి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. మాకైతే ఇక్కడికి వచ్చాక వెజిటేబుల్స్ వాల్యూ చాలా చాలా బాగా తెలిసింది. ఇంతకుముందు చికెన్, ఫిష్ ఇవంటే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉండేది. ఇప్పుడు బీరకాయ దొరుకుతుందా, దొండకాయ దొరుకుతుందా, బెండకాయ దొరుకుతుందా, అది ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వెజిటేబుల్స్ దొరకవు. మ్యాక్సిమం పొటాటో, ఆనియన్ అండ్ టొమాటో ఇవే దొరుకుతాయి. దొరికినా కూడా ఓన్లీ అప్పుడప్పుడు మాకు బీరకాయ అండ్ బెండకాయ దొరుకుతాయి అంతే. సో అవి మాకు ఇప్పుడు చాలా ఏంటది ఏంటి చాలా స్పెషల్గా అయిపోయింది వెజిటేబుల్స్ అంటే ఇప్పుడు. సో చూద్దాం ఈ వీడియోలో ఈరోజు ఏం వెజిటేబుల్స్ దొరుకుతాయో. చలో మరి, మ్యాండేటరీ డ్రెస్ కోడ్ ఒకటి ఉంది కదా. చలో మరి నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. మన వెజిటేబుల్స్ దొరకాలంటే మాత్రం మాకు దగ్గరలో ఒక 2 to 3 స్టోర్స్ ఉన్నాయి. దాంట్లో ఇది ఒక స్టోర్ అనమాట. మేము ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే స్టోర్ ఇది. సో కాస్ట్ చూసుకుంటే ఫస్ట్ వచ్చిన 1 month అయితే క్యాలిక్యులేటర్ కన్నా చాలా ఫాస్ట్గా బ్రెయిన్ క్యాలిక్యులేట్ చేసేసేది అనమాట. లైక్ అంటే తక్కువని ఇండియా మన రూపీస్లో కన్వర్ట్ చేసుకొని ఏది కొనాలన్నా మనం అలానే ఉంటాం కదా. సో మన గ్రీన్ చిల్లీ 8 pounds అంటే ఆల్మోస్ట్ మన కరెన్సీలో 1 kg 800 రూపీస్ అనమాట. కొత్తిమీర 65 pence. సో 60 రూపీస్ అనమాట. మేము జాన్లో వచ్చినప్పుడు ఇది ఒక్కొక్క కట్ట 1 pound ఉండేది. నేను మా అక్క అనుకునే వాళ్ళం ఒక కొత్తిమీర 100 రూపాయలు పెట్టి కొనుక్కోవాలా కూరల్లో క్యాన్సిల్ అని. బట్ ఇప్పుడు మాత్రం కాకపోతే ఉప్మా అండ్ కొన్ని కర్రీస్లో కొత్తిమీర కంపల్సరీ, ఫ్లేవర్ బాగుంటుంది కదా. సో ఇప్పుడు కొంచెం క్యాలిక్యులేషన్స్ పోయినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం బాగానే కొంటున్నాం. ఫస్ట్లో అయితే దీన్ని రిచ్ కొత్తిమీర అనేవాళ్ళం అనమాట. ఏదైనా వేయాలన్నా ఒక 2-3 రబ్బాలు తీసుకొని చాలా పొదుపుగా వాడేవాళ్ళం. సో ఇప్పుడు ఒక 2 తీనా. అండ్ పాలకూర కూడా సేమ్ ఒక కట్ట 60 రూపీస్ అలా ఉంటుంది. మ్యాక్సిమం మాకు ఇక్కడ కొత్తిమీర, పాలకూర, పుదీనా తప్ప ఇంకా అంతకన్నా ఆకుకూరలు ఏం దొరకవు. అండ్ బజ్జీకి ట్రై చేద్దామని చెప్పి చిన్న మిర్చి తీసుకుంటున్నా. అండ్ మరి టూ మచ్ పెద్దగా ఉన్నాయి. సో ఇవి బజ్జీకి. అండ్ కాకరకాయ కూడా సేమ్ 8 pounds. సేమ్ మన కరెన్సీలో చూసుకుంటే 750 to 800 రూపీస్. ఏ వెజిటేబుల్ అని అంతే. దీనికన్నా చికెన్ చాలా చీప్. 1 kg 300 రూపీసే. సో వెజిటేబుల్స్ రావు ఆ కాస్ట్కి. సో ఏ వెజిటేబుల్ చూసుకున్నా 700 to 800 కంపల్సరీ ఉంటాయి. ఒక 1 కిలో తీసుకుందాం. ఓకే. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రూట్స్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది వెజిటేబుల్స్తో పోల్చుకుంటే. ఇప్పుడు లైక్ కివీ 1 poundకి 3 అట్లా వస్తాయి. సో 30 రూపీస్ అట్లా పడుతున్నట్టు ఒక్కొక్కది. మన ఇండియాలో కూడా కివీ అంతే 40 రూపీస్ అట్లా ఉంటుంది కదా. చాలా ఫ్రెష్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఈరోజు. సో అరటికాయలు, పచ్చరటికాయలు ఈ చిన్నవి ఉన్నాయి కదా రౌండ్ కాడు అని, అవి మన దాంట్లో సొరకాయ అనమాట. ఇక్కడ సొరకాయ ఇదే సైజులో దొరుకుతుంది. చిన్న సొరకాయలు దొరుకుతాయి. అండ్ టొమాటో చూసుకుంటే 2 pounds. సో మన కరెన్సీలో 200 రూపీస్. అండ్ వంకాయలు
తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి కదా. గుత్తొంకాయ కూర అదిరిపోతుంది. అండ్ లెమన్ ఒకటి 50 రూపాయలు అంట లెమన్. ఏంటండి ఇది, నిమ్మకాయ పులిహోరలు చేసుకోవడం మానేసాం. అండ్ ములక్కాయ అసలు బాగాలేదు. ఇంకా వెల్లుల్లిపాయ 300 రూపీస్ మన కరెన్సీలో 1 kg. అల్లం, పొటాటో ఇక్కడ చాలా చీప్, 1 pound ఉంటుంది కేజీ. ఇట్లా ప్యాకెట్స్లో కూడా దొరుకుతాయి అన్నమాట. చెప్పా కదా. ఆనియన్స్ కూడా కాస్ట్ ఓకే. ఆనియన్స్, టొమాటోస్ అండ్ పొటాటోస్ తక్కువే ఉంటుంది, 1 pound అట్లా ఉంటుంది. అండ్ ఇవి చూస్తే పరాటా, ఇవి రెడీమేడ్ పరాటా అన్నమాట. సో మనకి లంచ్ బాక్స్కి అవి మంచిగా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ మేము ఎప్పుడు తీసుకునే పాలు, పెరుగు ఇవి సెమీ స్కిమ్డ్ మిల్క్. అండ్ పెరుగు అయితే మేము మ్యాక్సిమం ఇదే బ్రాండ్ తీసుకుంటాం, లాంక్షైర్ ఫార్మ్ అని. బాగుంటుంది, కొంచెం మనకు అక్కడ తిన్న ఫీలింగ్ ఉంటుంది, గడ్డ పెరుగులా బాగుంటుంది. సో మ్యాక్సిమం ఈ పెరుగే తీసుకుంటాం. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ గులాబ్ జామ్, ఏవేవో స్వీట్లు నోరు ఊరితే తప్ప టేస్ట్ అస్సలు బాగోవు. సో ఇవి చూస్తే ఇప్పుడు ఇది నాన్ వెజ్ సెక్షన్. ఫిష్ ప్రైసెస్ ఉన్నాయి కదా. యాక్చువల్గా మేము ఫస్ట్లో ఒక్కసారి వండుకున్నాం, బట్ అది కొంచెం సీ ఫిష్ వల్ల కొంచెం స్మెల్ వచ్చింది. అంటే కుక్ చేసుకునేటప్పుడు రాలేదు, కుక్ చేసేసాక స్మెల్ వచ్చింది. అనవసరంగా మొత్తం వేస్ట్ అయింది అది. ఇంకా అప్పటి నుంచి మేము ఫిష్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఇట్లా అన్నీ ఇట్లా ఫ్రోజన్ ప్యాకెట్ దొరికేస్తాయి, ఫిష్, ప్రాన్స్ అన్నీ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఫిష్ అవన్నీ. అవి ఫిష్ చూసుకుంటే ఈ బోల్ రోహు ఫిష్ 5 pounds అలా ఉంటుందన్నమాట కేజీ. ఇంకా రైస్కి అట్లా వస్తే ఇట్లా 10 kgs బ్యాగ్స్ దొరుకుతాయి. యాక్చువల్గా లాస్ట్ 2 months బ్యాక్ వరకు 10 pounds ఉండేది, అంటే 1000 రూపీస్. బట్ ఇప్పుడు ఎందుకో కాస్ట్లు పెరిగాయి. ఇది 10 kgs రైస్ బ్యాగ్ వచ్చేసి నియర్లీ 18 pounds, అంటే మన కరెన్సీలో చూసుకుంటే 1800 రూపీస్ 10 kgs బ్యాగ్. ఇంకా ఇవి గోధుమ పిండి అన్నీ దొరికేస్తాయి. సో మనకి దొరికినట్టే ఉంటాయి అన్నీ. ఈ ఒక్క స్టోర్లో మాత్రం కుర్కురే లేస్ కనిపిస్తాయి నాకు, కానీ పైన ప్యాకెట్ మీద 20 రూపీస్ ఉంటుంది, కానీ 1 pound అంటే మన కరెన్సీలో చూసుకుంటే 100 రూపాయలు. సో ఇంకా కందిపప్పు, మినపప్పు, కారం అన్నీ దొరుకుతాయి ఈ స్టోర్లో. సో మాకు మ్యాక్సిమం అన్నీ బాగానే ఈ గ్రోసరీస్ అయితే ఈ స్టోర్లో దొరికేస్తాయి. ఇంకా అట్లా కొంచెం ముందుకు వెళితే అక్కడ కొంచెం దూరంలో మీట్ సెక్షన్ ఉంది. నేను అక్కడి వరకు వెళ్తా, కానీ దాని దరిదాపులకు కూడా పోను. అమ్మయ్య, ఇది గ్రోసరీ షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు 1 floor ఎక్కాలి మళ్ళీ. ఓకే ఫైన్. అసలు సంగతి మర్చిపోయాను చెప్పడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద ఒక బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని గట్టి కొట్టండి. నేను ఇలా వీడియో పెట్టుకొని మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, చలో మరి, స్టే సేఫ్, బాయ్. సో ఈ వీక్ టిప్ ఏంటంటే, ఒక టొమాటో స్లైస్ తీసుకొని దాని మీద కొంచెం హనీ వేసి ఒక 5 to 10 minutes ఫేస్ మీద రబ్ చేసుకోండి. దానివల్ల డార్క్ స్పాట్స్ ఉన్న, పింపుల్స్ ఉన్న క్లియర్ అయిపోతాయి. ఓకే, బాయ్. 3 గాలి స్టాప్ ప్లీజ్. వరుణదేవ కదా, గాలిదేవ ప్లీజ్. ఓకేనా, స్టార్ట్లోనే ఉందా ఒకసారి 2 కూడా మళ్ళీ స్టార్ట్ కొడతాం. మర్చిపోకండి, కింద ఒక గంట పచ్చి ఇలా 1 tablespoon అవసరం లేదు, ఆపేసి